తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. చాలా మంది ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ ఋతుక్రమం ఆగిపోయే సమయంలో చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో నడుము నొప్పులని, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడమని, అసలు కాళ్ళు కీళ్ళు అన్ని నొప్పులు, కూర్చోలేరు, నుంచోలేరు, పని చేసుకోలేరు, రకరకాలుగా అవుతుంది. అసలు ఈ మధ్య అయితే ఏజ్ కాని ఏజ్లో ఋతుక్రమం ఆగిపోవడము ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ముఖ్యంగా మెనోపాజ్ టైంలో ఏం తినాలి, ఏం తింటే ఆడవాళ్ళు దాన్ని తట్టుకొని దాని నుంచి బయటికి రాగలుగుతారు? ఈ విషయం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన ఎదురుగా మన స్టూడియోలో ఉన్నారు చాలా సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ కూడా ఆవిడ శ్రద్ధ వ్యాస్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో మ్యామ్, యాక్చువల్గా ఆడవాళ్ళలో ఈ ఇష్యూ ఇంతకు ముందు లైక్ ఓల్డెన్ డేస్లో పెద్దవాళ్ళకి లైక్ ఒక 50-55 మధ్యలో అది అలా ఆగిపోయేది అండ్ వాళ్ళు మంచి స్ట్రెంగ్త్తో స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు తట్టుకునే వాళ్ళు అండ్ వాళ్ళకి ఇప్పుడు ఉంటున్న ఇష్యూస్ ఏవి కూడా లేవు. ఇప్పుడు చాలా మందికి ఫైబ్రాయిడ్స్ అసలు ఆగాల్సిన టైంకి అది ఆగకముందే సర్జరీలు చేసేసి గర్భసంచిని తీసేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కొంతమంది ఎవరైతే ఆగగలుగుతున్నారో వాళ్ళు 40s లోనే దే ఆర్ స్టార్టింగ్ ఆఫ్ విత్ హెవీ బ్లీడింగ్ వస్తుంది మెల్లగా మెనోపాజ్కి ముందు. ఈ సమయం అంతా కూడా ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అ లేడీ టు లీడ్ ద టైం. ఆ టైం అంతా కూడా చాలా చిరాకుగా కోపం వస్తూ ఉంటది. సో ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్ ఆల్వేస్ దేర్ అసలు ఆడవాళ్ళలో. సో ఇలాంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బాడీని గట్టిపరచుకోవాలి, ఏం తినాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎర్లియర్ టైమ్స్ లో అయితే 50-55కి అది కరెక్ట్ ఏజ్ ఉంది. ఇప్పుడు అయితే 40, ఈవెన్ 40 ఆల్సో స్లోలీ మెనోపాజ్ లో వెళ్ళిపోతున్నారు. చాలా పెయిన్ఫుల్ పీరియడ్. స్పెషలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్ దేర్, బోన్స్ వీక్ అవుతాయి, అబ్డామినల్ పెయిన్, బ్లీడింగ్, యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్ ఇవన్నీ వస్తాయి. సో ఈ ఏజ్లో చాలా కరెక్ట్గా డైట్ తీసుకుంటేనే ఈ సిమ్టమ్స్ తగ్గుతాయి. ఫస్ట్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ ఫైబర్ ఎక్కువ వాడాలి, స్పెషలీ ఫర్ దిస్ ఉమెన్. పీచు పదార్థం ఉన్న ఫుడ్ ఎక్కువగా తినాలట. సో ఆల్ ద లీఫీ వెజిటేబుల్స్, పాలక్, మేథి, యూ హ్యావ్ దట్ గోంగూర పచ్చడి, అన్ని రకాల ఆకుకూరలు. ఎందుకంటే ఫైబర్ ఇస్ వెరీ ఎసెన్షియల్ టు బ్రింగ్ డౌన్ ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ద గట్ లో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా ఈ మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ అంత కోరిలేటెడ్. ఫస్ట్ థింగ్ ఇస్ ఫైబర్ ఎక్కువ వాడాలి. సెకండ్ థింగ్ ఇస్ ప్రాసెస్ ఫుడ్స్ అన్ని స్టాప్ చేయాలి. ఈ ఉమెన్ అయితే అస్సలు దే షుడ్ నాట్ బి కన్జ్యూమింగ్ బ్రెడ్, పాస్తా, పిజ్జా, బర్గర్, ఆల్ దట్ హై ఫ్యాట్, హై షుగర్, హై ఆయిల్. ఈ 3 ఫుడ్స్ కంప్లీట్ స్టాప్ చేస్తే సిమ్టమ్స్ తగ్గుతాయి, 100% తగ్గుతాయి. నెక్స్ట్ కాఫీ కూడా తగ్గాలి. టీ, కాఫీ కూడా ఎక్కువ కెఫీన్ మన బాడీలో ఉంటే మరి మన మెనోపాజ్ లో చాలా వర్స్ సిమ్టమ్స్ అవుతాయి. బట్ చాలా మంది మూడ్ మంచిగా మారడానికి, అంటే బాగుండడానికి, మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ రావడానికి కాఫీ తాగుతాం అనేసి అనుకుంటారు, టీ తాగుతాం అనుకుంటారు. దట్ ఈస్ ఫర్ అలర్ట్నెస్. బట్ హై కెఫీన్ ఉంటే కంపల్సరీ సిమ్టమ్స్ విల్ ఇంక్రీజ్ ఉంది. ఒకటి ఏంటంటే డార్క్ చాక్లెట్ తినొచ్చు, అది కూడా వితౌట్ షుగర్. ఎందుకంటే డార్క్ చాక్లెట్ లో హై మెగ్నీషియం ఉంటది. మెగ్నీషియం ఇస్ వెరీ గుడ్ ఫర్ దిస్ ఉమెన్. ఎస్పెషల్లీ దే హ్యావ్ టు టేక్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్. నాట్ ఓన్లీ డార్క్ చాక్లెట్, అన్ని సీడ్స్ లో సీడ్ మిక్స్ దొరుకుతుంది. సో దిస్ లైక్ ఏ సూపర్ ఫుడ్ ఫర్ దిస్ ఉమెన్. They can take sunflower seed, flax seed, sesame seeds, pumpkin seeds, ఇవన్నీ కానీ సాల్టెడ్ ఉండొద్దు. నార్మల్ సీడ్స్ మిక్స్ చేసి పెట్టుకోండి, మీ పర్స్ లో పెట్టుకోండి. జస్ట్ లేకపోతే కొంచెం గీలో అట్లా రోస్ట్ చేసుకొని కూడా తినొచ్చు కదా. రోస్ట్ ఆల్సో. రోస్ట్ చేసినప్పుడు ఫ్లాక్స్ సీడ్ కొంచెం జాగ్రత్త, ఎక్కువ రోస్ట్ చేస్తే మరి ఫ్యాట్ విల్ బి డిస్ట్రాయిడ్. సో బీ కేర్ఫుల్ విత్ దట్. And sesame seeds, especially in winter, you can take very nicely, roast it and take in the morning. It's very good. Oh, that's nice. So basic గా ఏవి తినొద్దో ఫస్ట్ చెప్పినారు కదా. తినాల్సినవి ఏంది అని అంటే అన్ని రకాల గింజలు తింటే మీకు మంచి శక్తి వస్తుంది అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ టు ఈవెన్ ప్రమోట్ దిస్ ఏంది అని అంటే
ఇంట్లో ఉన్న మగవాళ్ళు పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి పాపం వాళ్ళకి ఆ టైంలో దే నీడ్ సమ్ సపోర్ట్ కదా, ఇంపార్టెంట్. యా. సో ఇది కూడా ఎలాంటి సపోర్ట్ ఉండాలనేది ఒకసారి మీరు చెప్పండి మ్యామ్ యాజ్ అ మదర్. బికాస్ ద లేడీ ఈస్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఇన్ దిస్ ఫేస్. అంటే ఆమె మూడ్ స్వింగ్, ఒకసారి చాలా కోపంలో ఉంటది, ఒకసారి షీల్ బి క్రైయింగ్ ఓన్లీ, షీల్ బి వెరీ ఇన్ అ డిప్రెషన్. ఆ మూడ్ స్వింగ్స్ అంతా అండర్స్టాండ్ చేయాలి ఫ్యామిలీ, అది మెయిన్. ఇంకా ఆమె కరెక్ట్ ఫుడ్ తింటుందా లేదా అది కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. ఈ మధ్య ఏమైతుందంటే మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ డెఫినెట్లీ, బట్ సమ్ టైమ్స్ మదర్ ఇస్ నెగ్లెక్టెడ్. ఫస్ట్ ఫ్యామిలీ అని ప్రయారిటైజ్ చేసి మదర్ హెల్త్ విల్ గో బ్యాక్వర్డ్స్. సో ఫ్యామిలీ కూడా మదర్ హెల్త్ ప్రయారిటైజ్ చేయాలి, అది ముఖ్యం, వెరీ ఇంపార్టెంట్. ట్రూ, అబ్సల్యూట్లీ రైట్. ఆ ఏజ్కి వచ్చిన మహిళని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు అందరూ కూడా. అంటే ఏదైనా టైంకి చేయకపోతే పాప ఆమెనే అంటారు మళ్ళీ ఇది పెట్టలేదు అది చేయలేదు. బట్ నిజంగా చాలామంది హౌస్ వైఫ్స్ అందరినీ పంపించేసిన తర్వాత ఇలాంటి ఋతుక్రమం ఆగిపోయే సమయంలో కింద మీద పడి ఇట్లా ఇబ్బంది పడిపోయి మంచం మీద పడి అట్లా పేషెంట్లలా ఉంటూ ఉంటారు. కొంచెం దయచేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, మగవాళ్ళు కూర్చొని మాట్లాడండి, వాళ్ళు ఏం తింటున్నారో తెలుసుకోండి, వాళ్ళకి కావాల్సింది పెట్టండి. ముఖ్యంగా ఆరోగ్యమైన ఫుడ్ తింటున్నారా లేదా చూసుకుంటూ కొంచెం జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వస్తారు. లేదంటే నిజంగా ఆ టైంలో ఉండే డిప్రెషన్, కోపము ఇవన్నిటిని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ విమెన్. ఆల్ ఈజీ టిప్స్, చాలా ఈజీగా పాటించగలిగినాయి, బట్ కొంచెం ఓపిక కావాలి అంతే. So thanks a lot for this. Thank you so much.